ఇండియా స్టార్ బ్యాటర్లో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల భవిష్యత్తు గురించి మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ స్పందించాడు. 2024 టీ20 వరల్డ్ కప్ తర్వాత రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ పొట్టి ఫార్మాట్కు రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. టీమిండియాలో కీలకంగా ఉన్న వీరిద్దరూ వన్డేలు, టెస్టుల్లో ఎన్నాళ్లు కొనసాగుతారనే ఆసక్తి నెలకొంది. ఈ అంశంపై హర్భజన్ సింగ్ తాజాగా స్పందించాడు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మరో 2 సంవత్సరాలు సులభంగా ఆడగలడని, జట్టులో ఫిట్నెస్ కలిగిన ప్లేయర్స్లో రోహిత్ శర్మ కూడా ఒకడని పేర్కొన్నాడు. 37 సంవత్సరాల రోహిత్ శర్మ వన్డే వరల్డ్ కప్ 2027 వరకు ఆడడంపై దృష్టి పెట్టాడని హర్భజన్ సింగ్ వివరించాడు. విరాట్ కోహ్లీ ఫిట్నెస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. విరాట్ కోహ్లీ 5 ఏళ్ల పాటు ఆడగలడు. జట్టులో ఎక్కువగా ఫిట్ గా ఉన్న ప్లేయర్ విరాట్ కోహ్లీయే కావచ్చు. విరాట్ కోహ్లీ ఫిట్నెస్ గురించి అతడితో పోటీ పడుతున్న యువ ప్లేయర్స్ ను అడగండి. ఈ విషయంలో విరాట్ కోహ్లీ 19 సంవత్సరాల కుర్రాడిని కూడా ఓడిస్తాడు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలలో చాలా క్రికెట్ మిగిలి ఉందని నేను నమ్ముతున్నాను. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఆటను కొనసాగిస్తారా లేదా అనేది వారి నిర్ణయంపై ఆధారపడి ఉంది. వారు తగినంత ఫిట్ గా ఉంటే నిలకడగా రాణించి జట్టుకు విజయాలను అందిస్తూ ముందుకు సాగాలి అని హర్భజన్ వివరించాడు. హాయ్ క్రికెట్ లవర్స్, ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ మరియు హర్భజన్ సింగ్ గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇటీవల శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్లో రోహిత్ శర్మ 2 హాఫ్ సెంచరీలు సాధించాడు. విరాట్ కోహ్లీ మాత్రం నిరాశపరిచాడు. 3 ఇన్నింగ్స్లో కలిపి 58 రన్స్ మాత్రమే చేశాడు. ఈ సిరీస్ను భారత్ 0-2తో కోల్పోయింది.